అసలు ఆ బండి మీద వెళ్తానంటే లేదు భయ్యా. బయటికి పాట ఖరాబ్ అవుతుంది. అదే హెల్మెట్ ఎవరు కప్పిర్రా నాకు? దేనో గుద్దినట్టున్నావు. ఈ దారిలో బోళ్ళు పందులు ఉంటాయి భయ్యా, దేన్నో గుద్దేసి ఉంటావు. నువ్వు పద. ఏం గుద్దలేదు, ఏమని గుద్దలేదు. అవును భయ్యా, అసలు మనం ఎందుకు వచ్చినట్టు బయటికి? అవును భయ్యా, ఎందుకు వచ్చావుంటావు? అరే పోనీరా. మందు అయిపోయిందని కొనుక్కోవడానికి బయటకు వచ్చా. బాయ్ పద. ఇంకా మీట్ అయ్యే బాస్. ఏ రేంజ్ వాళ్ళు ఆ రేంజ్ లోనే ఉండాలి. నైతో యాక్సిడెంట్. విందు 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 ప్లీజ్ రా, నేను చేసిన తప్పే. మీ అమ్మ నాన్నని అనడం, కానీ ఒక్కసారి ఆలోచించు. నువ్వు మా అమ్మని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలా, మరి నువ్వు చేసింది కూడా తప్పే కదా. సో చెల్లుకు చెల్లు, మన ఇద్దరం కాంప్రమైజ్, మన ఇంటికి వెళ్ళిపోతాం కదా. మిస్టర్ కృష్ణచారి, ఐఎమ్ నాట్ యువర్ సబార్డినేట్, కాల్ మీ మేడం. అయినా నువ్వు ఎక్కడికి సర్దేసుకున్నావు? మీ పెండింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసి వెళ్ళండి. ఐ వాంట్ దెమ్ ఆన్ మై టేబుల్ టుమారో. బృందా, ఇంటికి వెళ్తున్నావా? చలో, ఐ డ్రాప్ యూ హోమ్. చలో. ఏ బామ్మర్ది, నాతోనే గేమ్స్? పిల్లని వాటేసుకుని పడుకోవాల్సిన టైంలో ఈ ఫైల్ మీద వేసుకుని నడుస్తున్నా. ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా. ఛీ, ఈ జీవితం. తొక్కడానికి సైకిల్ లేదు కానీ ఎక్కడానికి ఆడి కార్ అడిగాడంటే ఎవడో. నువ్వు ఆమెకి మొగుడవడం వల్ల ఆమె మా ఇద్దరికి మొగుడే కూస్తుంది. రే ఓ పని చేయరా, నువ్వు జాబ్ మానేరా, కనీసం మేమైనా సేఫ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అటు చూడరా, నేను ఇక్కడ ఉంటే నాడు అంత రెచ్చిపోతున్నాడు. ఇంక నేను లేనంటే ఇక లేనట్టే. అంత మాట అనకరా. జాబ్ వదిలే ప్రసక్తే లేదు. ఏం పర్లేదు ఇడికి. చెప్పావా? ఏం బామ్మర్ది, ఏం చేస్తున్నావు? ప్రైవేట్ ఉద్యోగులం కదా బాబా, ఆఫీస్లో పని చేస్తాం. భావనను చూడకుండా నన్నే బ్లాక్ మెయిల్ చేస్తారా నువ్వు? మీ అమ్మకేమో వంగాలి, మీ అక్కకేమో లొంగాలి, ఆఖరికి నీకు కూడా చెయ్యమ్మ బతుకు. సరే, ఏం కావాలి నీకు? రెస్పెక్ట్. నన్ను చూడగానే నీ కళ్ళల్లో కనిపించే భయం, గౌరవం నాకు తిరిగి కావాలి. ఎస్ కావాలి. సరేలే, ఇస్తా. ఉన్నా ఏదో 4 వీడియోలు పెట్టుకుని నాతోనే గేమ్స్ ఆడేద్దాం అనుకున్నావరా? పంపరా, పంపు. మీ అమ్మకు పంపు, మీ అక్కకు పంపు, మీ పక్కింటోడు పంపు. ఒరే పంపరా, 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 ఊళ్ళో అందరూ పంపారా. బొచ్చు కూడా పీకలేవరా. నీకు ఇలా కాదురా. అమ్మా, బుట్ట బొమ్మ, బుట్ట బొమ్మ, నన్ను చుట్టుకుంటివి జిందగీకే ఆట బొమ్మ. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల. ఏంటత్తమ్మా, ఏమన్నా మాట్లాడాలా? అత్తమ్మా ప్లీజ్ నన్ను క్షమించండి. ఏదో బలహీన క్షణంలో నీచపు నోటి నుంచి వచ్చిన మాట కూడా నా చెవున పడడానికి వీల్లేదు. నిన్ను ఈ ఇంటి నుండి వెలేస్తున్నాను. పోరా బయటికి. ఒరే బామ్మర్ది, మళ్ళీ ఏంటి? ఈ రోజు నన్ను ఒట్టి టవల్ తో రోడ్డు మీద నిలబెట్టారు కదా. నిన్ను ఈ టవల్ కూడా లేకుండా రోడ్డు మీద గడిచిపోతే నేను నీ బావనే కాదు, నువ్వు నా బామ్మర్దివే కాదు. శంషేర్. సరే బాబా, ఆల్ ది బెస్ట్. ఏంటి వీళ్ళందరూ ట్రిపుల్ ఆర్ చూసినట్టు చూసేస్తున్నారు? నీకు డేట్స్ మిస్ అవ్వడం కామనే కదా. ఇప్పుడు హాస్పిటల్ ఇదంతా ఎందుకు? అవును, బట్ కంటిన్యూస్గా ఇలా ఎప్పుడు కాలా. ఫీలింగ్ వెరీ సిక్ అండ్ టయర్డ్. బృందాకృష్ణ, పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? డాక్టర్ ఆల్మోస్ట్ 2 to 3 months. మీరు ప్రెగ్నెంట్. ఇట్స్ 4th month. కంగ్రాచులేషన్స్. డాక్టర్ ఏమంటున్నారు? నా కండిషన్ తెలుసు కదా, నా ప్రీవియస్ రిపోర్ట్స్. యా, ఐ నో ఇట్. పివోఈ డిజార్డర్, రైట్? సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అఫ్ కోర్స్ వెరీ రేర్. డాక్టర్స్ ఏం దేవుళ్ళు కాదు కదా చెప్పింది జరిగిపోవటానికి.
నిజమా? డోంట్ వరీ, కమ్ విత్ మీ. ఎందుకింత లేట్ చేశారు? ఇలాంటి కేసెస్ లో స్పెషల్ కేర్ అండ్ మెడికేషన్ చాలా అవసరం. బట్ డోంట్ వరీ, బేబీస్ డూయింగ్ గుడ్. యు వాంట్ సీ యువర్ బేబీ? సీ. ఎలా ఉంది బేబీ? అస్సలు నమ్మలేకపోతున్నాను. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఫోన్ చెయ్యి. ఎవరైనా ఈ విషయం భర్తతోనే షేర్ చేసుకోవాలనుకుంటారు, కానీ నాకు అదృష్టం లేదు. పొట్ట ఏంటి బయటకు వస్తుంది? Tell them to complete the work first. మేడం నిన్ను సొల్లాపి వర్క్ ఫినిష్ చేయమన్నారు. అది సరే కానీ మేడం ఏంటి నేను లేను కదా అని మళ్ళీ మందు మొదలెట్టేసిందా? ఆ పొట్ట చూడు ఎలా దానికి వస్తుందో. ఫిట్గా ఉంటే బాగుంటుంది కదా. షేప్ అవుట్ అయితే కష్టం అని చెప్పు. అరే పిచ్చోడా, షీఈస్ ప్రెగ్నెంట్. 5th మంత్ ఇప్పుడు. నీకేమైనా పిచ్చా? తను ప్రెగ్నెంట్ ఏంటి? ఎక్కడో రేర్ కేసెస్ లో ఎవరికో గానీ జరగదిలా. దానికి జరిగింది. అందరు అమ్మాయిలానే ఈ గుడ్ న్యూస్ ఫస్ట్ నీతోనే షేర్ చేసుకోవాలనుకుంది. చాలా ట్రై చేసింది, కానీ తమరి చీప్ బిహేవియర్ ఉంది కదా, దానికి తను చేసేదే కరెక్ట్. ఎంత టార్చర్ చేసావురా దాన్ని నువ్వు. పాపం తనలో తను ఎంత సఫర్ అయిందో తెలుసా? బిందు ఎంతసేపు రా, ఒకసారి నేను చూడాలరా. అరే నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం నాకెందుకు చెప్పలేదురా? ఎవరో చెప్తే నాకు తెలియడమేంట్రా? ఎలాంటి స్పెషల్ మూమెంట్ రా మనకిది. ఐఎమ్ సారీ. పిచ్చలా వేసాను, పిచ్చ క్రియేట్ చేశాను. ఒక్కసారి తలుపుతారా? ముందు అవసరం లేదనుకొని ఇప్పుడు విషయం తెలియగానే కవలించుకోవడానికి వచ్చావా? పోరా, నీ సారీ ఎవరికి కావాలి? నేను పెళ్లి చేసుకోమని నీ చుట్టూ తిరిగానా? సారీ బిందు. నా తప్పే లేకుండా ఎంత టార్చర్ చేశారా? ఏమంది మీ అమ్మ? మీ కర్మకా? లేదు లేదు లేదు, అమ్మతో సారీ చెప్పిస్తా. అమ్మతో నువ్వు మా అదృష్ట దేవతని చెప్పిస్తా. అమ్మని తీసుకొచ్చేస్తా. తిను తిను. చచ్చా. మ్మా. అమ్మా 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 రామ్మా. అమ్మా అర్జెంట్ రామ్మా. ఏంట్రా ఏంటి కంగారు? రామ్మా, నేను చెప్తా కదా ముందు. తండ్రి వస్తున్నా. ఏంట్రా? నన్ను చూడు, ఏదైనా తేడా తెలుస్తుందా? అమ్మా బాగా చూడు. నాలో ఏమైనా తేడా కనిపిస్తుందా? హ్యాపీ న్యూస్ అమ్మా, భూమి బద్దలైపోయే అంత హ్యాపీ న్యూస్. ఏంటమ్మా అలా చూస్తున్నారు? నువ్వు నాయనమ్మ కాబోతున్నావే. ఎలారా? ఎలా అంటే నేను నాన్నని కాబోతున్నా కాబట్టి. ఎలారా? ఎలా అంటావేంటమ్మా? వృంద ప్రెగ్నెంట్ కాబట్టి. అదే ఎలారా? ఎలా ప్రెగ్నెంట్ అంటే ఏమా? ఈ బాల్ తనకి తగలరా చూడ తగిలి వికెట్ పడిపోయింది. అదే నేను అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? ఓకే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. నాకు చిన్న అవకాశం ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మీరు నన్ను క్షమించాలి. మీతో ఒక చిన్న అబద్ధం ఆడాను.
యాక్చువల్లీ వృందాకే ప్రాబ్లం. తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదమ్మా. ఆ ప్రాబ్లం చెప్తే మీరు తనతో పెళ్లి ఒప్పుకోరని చెప్పి ఆ ప్రాబ్లం నాకుందని చెప్పానమ్మా. నేను చెప్పేది అర్థమవుతుందా? అలా చూస్తారేంటే? ఒరే కృష్ణ, ఇప్పటికిప్పుడు కదా భలే వెళ్ళావురా. నేను చెప్పేది నిజమే. నేనేం కథ చెప్పట్లేదమ్మా, నిజం చెప్తున్నాను. ఏది నిజం? పిల్లలే పుట్టే అవకాశం లేని నీ భార్య కడుపు రావడమా? బంతి తగిలి వికెట్ పడిపోయిన నువ్వు తండ్రి కావడమా? ఏం మందు పెట్టిందిరా? ఒక ఆడదాని కోసం మరీ ఇంత దిగజారాలా? చివరికి ఎవరో బిడ్డని నీ బిడ్డని చెప్పుకునే అంత హీన స్థితికి దిగజారు చేసింది కదరా భగవంతుడా. అమ్మా, ఎవరి బిడ్డకి ఇలాంటి పరిస్థితి రాకూడదు తండ్రి. నేనేం పాపం చేశాను? గొయ్యి తీసి గడ్డి కప్పానన్న సంగతి మర్చిపోయి లాంగ్ జంప్ చేసి మరి దూకానమాట. ఈ కోతి నుంచి బయటికి రావాలంటే నాకున్న ఒకే ఒక్క ల్యాడర్.